ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బాగ్లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన రామ్నగర్ మున్సిపల్ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్, స్థానిక శాసనసభ్యుడు ముఠా గోపాల్, రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారి, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ వార్డు కార్యాలయాల ఏర్పాటు వ్యవస్థ ద్వారా స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగలుగుతున్నామని అన్నారు. దేశంలో ప్రధాన నగరాలకు సంబంధించి సీనియర్ అధికారుల బృందాలను పంపి ఈ వార్డు కార్యాలయాల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, స్థానిక సమస్యలను పరిష్కరించుకునేందుకు అధికారులు చుట్టూ తిరగాల్సిన అగత్యం తప్పేలా వార్డు కార్యాలయాల వ్యవస్థను ప్రభుత్వం రూపొందించిందని పద్మారావు గౌడ్ తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ వార్డు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. వివిధ విభాగాలకు సంబంధించి ప్రజలకు వెళ్లకుండా పరిపాలన సౌలభ్యంగా ఉండాలని చెప్పేసి వార్డు కార్యాలయంలో సెక్రటరీ అపాయింట్ చేసి ఆ సెక్రటరీ అనే అతను ఇక్కడ కోఆర్డినేషన్ పెట్టేసుకొని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు కంప్యూటరైజ్ చేసేసి ఆయా విభాగాలకు ఈ మెసేజ్ను తెలియజేసి ఇక్కడ నుండే పరిపాలన కొనసాగే విధంగా ఈ వార్డు కార్యాలయాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఇప్పుడు నేనే ఉన్నాను సికింద్రాబాద్ లో. సమయ సందర్భం బట్టి ఒకవేళ 2 రోజులు ఎక్కడ బయటకు పోయినా అక్కడ ఉండలేని పరిస్థితి ఉంటుంది. మా వార్డు కార్యాలయాలకు వస్తే అదే ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అఫీషియల్స్ ఉంటారు. ఏ ఇబ్బంది వచ్చినా ఈవెన్ పోలీసు, ట్రాఫిక్, జిహెచ్ఎంసీల అన్ని ఇంజనీరింగ్ విభాగాలకు, రెవెన్యూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ కోఆర్డినేటర్ ఏం చేస్తారంటే అక్కడ నుండి వాళ్ళ ఆయా విభాగాలకు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ కంప్యూటరైజ్ చేసి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ వార్డు కార్యాలయాలు పనిచేస్తూ ఉంటాయి. దాంట్లో ఆ సందర్భాలను పురస్కరించుకొని ఇక్కడ బాగ్లింగంపల్లి కూడా ముషీరాబాద్ శాసనసభ్యుడు మా గోపాలన్న సారథ్యంలో, మీ అందరి సారథ్యంలో ఇక్కడ వార్డు కార్యాలయాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. బహుశా ముషీరాబాద్లో కూడా మా సోదరుడు కన్సర్న్ శ్రీనివాస కూడా ఒకటి ఓపెన్ చేసిపోతా ఉన్నారు. దానిలో కనిపిస్తుంది నాకు. ఇక్కడ నన్ను ఓపెన్ చేయమని చెప్పారు. ప్రతి సందర్భంలో క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఒకరిని అపాయింట్ చేసి ప్రభుత్వం తరఫున ఆయా ఇనాగరేషన్లకు పంపడం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వం తరఫున. అదే సందర్భాన్ని పురస్కరించుకొని మీడియా సోదరులు కూడా మీరు ఇదే స్టేట్మెంట్ నోట్ చేసుకోండి. మళ్ళీ ఇవన్నీ పెట్టకూడదు. ఈరోజు ఈ వార్డు కార్యాలయాన్ని పురస్కరించుకొని ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు వారికి ఏ ఇబ్బంది ఉన్నా, రెవెన్యూ విభాగాలు కానీ, ఇంజనీరింగ్ విభాగాలు కానీ, టౌన్ ప్లానింగ్ సంబంధించిన కానీ, ఇతరత్ర ఇంకే విభాగాలు కానీ, వాటర్ వర్క్ సంబంధించిన కానీ మీ సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయించుకొని ఇక్కడ ఒక సెక్రటరీని అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ సెక్రటరీ ద్వారా ఆయా విభాగాలకు కంప్యూటరైజ్ చేసి మెసేజ్ తెలియజేస్తారు. మీ సమస్యలను పరిష్కరించే విధంగా ఇక్కడ నుండి పరిపాలన జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. మీరంతా కూడా వివిధ రాజకీయ పక్షాలకు టీఆర్ఎస్ కాకుండా బీజేపీ ఇంకా ఏదైనా రాజకీయ పక్షాలు ఉంటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.